మనసుల మనసుంటలేదు, వయసు మాట ఇంటలేదు. నువ్వు లేకుంటే నేనేమైపోను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాట్స్ అఫీషియల్. ప్రివ్యూ యూసర్ నచ్చినట్టు లైక్ చేయండి. మీరు ఫుల్ సాంగ్తో వినాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో చూడండి. వీడియో ఎండ్ వరకు వస్తుంది, అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను, ఇంపోర్ట్ అలాంటి మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మీరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కెమెరా ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తున్నా, డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ గ్రూప్ 1 క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళి టెక్స్ట్ క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఫాంట్ క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్ చేసుకున్న ఫాంట్ ఇలా ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి, యాడ్ అయిపోతుంది. అన్ని టెక్స్టర్స్ ఫాంట్ యాడ్ చేసుకోండి ఇలానే. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటోలో క్లిక్ చేయండి. కలెంట్లోకి వెళ్ళి ఈ ఫోటోలో క్లిక్ చేసి మీకు నచ్చిన ఫోటో పెట్టేసుకోండి. ఏదైనా ఇలా పెట్టేసుకొని ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటోలు అన్నీ ఇలా సెట్ అయిపోతుంది. ఇలా మళ్ళీ గ్రూప్ ఓపెన్ చేసి ఎడ్ గ్రూప్లోకి వెళ్ళి ఫోటోలో క్లిక్ చేసి కలెంట్లోకి వెళ్ళి ఇంకా ఫోటోలో క్లిక్ చేసి ఇలా యాడ్ చేసుకొని మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అలా సెట్ చేయి, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీ ఫోటోలు కాబట్టి ఇలా సెట్ అయిపోతుంది. ఇలా వేసుకోండి అన్ని ఫోటో లేయర్స్ని. మళ్ళీ గ్రూప్ ఓపెన్ చేయండి. ఎడ్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటో క్లిక్ చేయండి. కలర్లోకి వెళ్ళి మళ్ళీ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఎడ్ గ్రూప్లోకి వెళ్ళి అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అట్లా ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా ఫింగర్తో ఇలానండి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వేసి ఇలా పైకి డ్రాగ్ చేసి ఇలా వేసుకోండి. ఇలా వేసుకోండి. సేమ్ మళ్ళీ గ్రూప్ 4 ఓపెన్ చేయండి. ఎడ్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటో క్లిక్ చేసి కలర్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ వేసేసుకోండి. ఇలా వేసేసుకోండి. ఇలా వస్తుంది. నెక్స్ట్ గ్రూప్ 5 ఓపెన్ చేయండి. ఇక్కడ గ్రూప్లోకి వెళ్ళి సేమ్ మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి కలర్లోకి వెళ్ళి నచ్చిన ఫోటోలు యాడ్ చేసుకోండి. మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇలా సెట్ అయిపోతుంది. ఇలా అన్ని ఫోటోలు ఇలానే వేసుకోండి. సేమ్ ఇలానే. వీడియో లెంత్ అవుతుంది. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రైట్ సైడ్ అర్థమవుతుంటుంది. మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పెక్ట్ చేసుకోండి.